చీర మొత్తం ఈ విధంగా ఉందన్నమాట. ఇది ఆల్రెడీ కుచ్చులు వేసుకున్నా నేను. ఈ చీర మొత్తం ఇలా ఈ కలర్ వచ్చిందనమాట. ఇది ఇట్లా ఉంది మొత్తం. చీర మొత్తం జరీ సిల్వర్ కలర్లో ఉంది, రెడ్ ఉంది, ఇట్లా ఉంది చీర. ఈ చీరకి కుచ్చుళ్ళు ఏ విధంగా వేసుకోవాలో ఈ డిజైన్ చూపిస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్. అయితే ఈ చీరకు కుచ్చుళ్ళు వేస్తుంది అనమాట. ఇట్లా టేప్ తోటి ఇట్లా మార్కింగ్ వేసుకోకుండా డైరెక్ట్గా ఇట్లా 2 ఫింగర్స్ తోటి మార్కింగ్ వేసుకొని వేస్తుంది అనమాట. ఇక్కడ అంతా ఈ డిజైన్ ఇట్లా మొత్తం ఫింగర్ పెట్టేసి వేసుకుంటుంది అనమాట. ఇట్లా 2 ఇంచెస్ మార్కింగ్ తోటి. ఇప్పుడు ఈ మార్కింగ్ తోటి ఇట్లా 2 బీడ్స్ డిజైన్ ఈజీగా వేసుకోవచ్చు అనమాట. ఇట్లాంటివి గవ్వలు అంటారు కదా, ఆ షేప్లో ఉండే బీడ్స్ అనమాట. ఇవి ఇట్లా వేసుకొని ఇట్లా మొత్తము 2 ఫింగర్ తోటి పెట్టుకున్నా కదా మార్కింగ్, దాంతో వేసుకుంటున్నాను అనమాట. డైరెక్ట్గా ఇట్లా ఈజీగా అయిపోయేటట్లు ఇట్లా వేసుకున్న తర్వాత దీంట్లో నుంచి మళ్ళీ దారం తీయాలన్నమాట. బీల్ లోపల నుంచి తీసిన తర్వాత మళ్ళీ ఇది నాటేసుకోవడానికి దారం వదులుకోవాలి చూసుకొని ఇట్లా. తర్వాత మళ్ళీ ఇట్లా ఈ తమ్ము ఉంటుంది కదా, ఈ తమ్ము నీడిల్తోటి ఇట్లా పెట్టుకొని మార్కింగ్ చేసుకోవాలన్నమాట. మార్కింగ్ చేసుకోవాలి అవసరం లేదు కానీ ఇంకా ఇట్లా తమ్ము పెట్టుకొని వేసుకోవాలన్నమాట డిజైన్ ఈజీగా. ఇట్లా తమ్ము పెట్టుకొని చూసుకుంటే ఈ డిజైన్ కూడా బాగుంటుంది. ఈ గ్యాప్ కూడా మధ్యలో కరెక్ట్గా వస్తుంది అనమాట, ఎంచుమించు లేకుండా. ఇట్లా చూసుకొని తర్వాత ఈ ఎక్స్ట్రా దారం నాటేసుకోవడానికి ఈజీగా ఉండేటట్టు వదులుకోవాలన్నమాట ఇది. తర్వాత మళ్ళీ సెకండ్ ఇటు సైడ్ కూడా అంతే. ఇట్లా వేసుకున్న తర్వాత ఈ 2 ఇట్లా తీసుకొని ఇట్లా ముడేసుకుంటున్నా. ఈ విధంగా ఇట్లా ముడి వేసుకుంటున్నా అనమాట 2. ఇది కూడా అంతే ముడేసుకుంటున్నా. ఇట్లా ముడేసుకున్న తర్వాత ఇప్పుడు దీని మధ్యలో నుంచి కుచ్చులు కట్టుకోవాలన్నమాట. ఈ చీర కలర్ 2 ఇట్లా సిల్క్ దారాలు యూస్ చేస్తుంది అనమాట. 200 చుట్టుకున్నా ఇట్లా. ఇప్పుడు ఈ 2 బీడ్స్ మధ్యలో నుంచి ఇట్లా తీసి కుచ్చుళ్ళు కట్టుకోవాలన్నమాట. ఇట్లా కుచ్చుళ్ళు కట్టుకోవాలన్నమాట ఇట్లా. తర్వాత జరీ థ్రెడ్ తోటి ఇప్పుడు మళ్ళీ కుచ్చుళ్ళు కడుతున్నా. ఇట్లా చూసుకొని చిక్కు లేకుండా దారం, సిల్క్ దారం, జరీ దారం చిక్కు లేకుండా చూసుకొని కట్టుకోవాలన్నమాట. ఇట్లా నాటేసుకుంటున్నా బ్యాక్ సైడ్ నుంచి. మళ్ళీ ఇప్పుడు ఇట్లా తీస్తున్నా. ఇది ఎక్స్ట్రా ఉండే దారం కట్ చేసుకుంటున్నా. ఇదే విధంగా పక్కన్ని కూడా కట్టుకుంటున్నాను అనమాట. కుచ్చుళ్ళు సేమ్ రెడ్ కలర్ అనమాట. అది లైక్ చేయండి, షేర్ చేయండి. ఈ విధంగా వస్తుంది అన్నమాట డిజైన్. ఫైనల్గా డిజైన్ ఏ విధంగా వస్తుందో చూపిస్తా. చిక్కు లేకుండా దారము పోగులన్నీ కరెక్ట్గా ఉండేటట్లు తీసుకోవాలన్నమాట. ఈ విధంగా ఉంటుందన్నమాట డిజైన్. ఎక్స్ట్రా దారం కట్ చేసుకుని ఇది లెంత్ చూసుకొని కట్ చేసుకోవాలన్నమాట. కుచ్చులు కట్టుకున్న తర్వాత ఇట్లా ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది కూడా అంతే, లెంత్ చూసి కట్ చేసుకోవాలన్నమాట. ఎక్స్ట్రా ఉండే అంతా ఈ విధంగా వస్తాయి అన్నమాట. కుచ్చుళ్ళు ఇట్లా వస్తాయి.